గోమూత్రం తెల్లవారుజాము 4 గంటలకి గోశాలకు వెళ్ళి యుక్త వయసు ఆవు, జబ్బు చేయని ఆవు వెళ్ళి పడుకుంటుంది. దాన్ని లేపితే ఆవుకున్న గుణం ఏంటంటే పడుకుందాం లేపితే మనం చెంబెట్టుకుని గిన్నెట్టుకుని కూర్చోక్కర్లేదు. పడుకున్న ఆవును లేపితే వెంటనే యూరిన్ పోస్తాం. అలా లేపి పోస్తుంటే గడగడ తాగేయకూడదు, బోర్ దగ్గర నీళ్ళు తాగకూడదు, అది ఇబ్బంది. ఆ పోస్తూ ఉన్నప్పుడు ముందు యూరిన్ వదిలేయాలి. ఆ మధ్యలో ముందుకు వస్తా పోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. ఎంత తీర్థం ఎంత తీసుకుంటామండి? ఒక ఉద్ధరణిలో మ్యాక్సిమం 1 ml లేదా 2 ml ఉంటుంది, అంతేనండి. 8 లీటర్ ఉంటుందా? 30 ml ఉంటుందా? ఉండదు కదా, 2 ml. అది అప్పుడు ఎలా ఉంటుంది? గోరు వెచ్చగా ఉంటుంది, అవునా కదా? ఆ గోరు వెచ్చగా ఉన్నది చల్లారకుండా గుడుకుంది కదా. అప్పుడు గోమూత్రానికి ఏమైతే చెప్పారో అవి వస్తాయి, ఆ ఫలితం ఉంటుంది. మామూలుగా అర్కలో తాగితే ఏమవుద్దో నాకైతే తెలియదు. నేను చదువుకున్నది నాకు తెలిసింది ఇదే.